నమస్కారం అండి. మా పేరు మొహమ్మద్ చాంద్ బాషా. నేను సంగారెడ్డి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ని. ఇది నారాయణఖేడ్ ఎమ్మెల్యే గారు ఇప్పుడు సీఎంపై చెక్కులు ఇష్యూ చేస్తున్నారు. కళ్యాణి లక్ష్మి ఒకటి చెక్కులు ఇష్యూ చేస్తున్నారు, ఇష్యూ చేశారు ఈరోజు. అని వాస్తవమే చెక్ ఇష్యూలు చేస్తున్నారు, కానీ కళ్యాణి లక్ష్మి పథకం చెక్కులు ఇష్యూ చేస్తున్నారు. షాదీ ముబారక్ చెక్కులు కూడా ఇష్యూ చేస్తున్నారు, కానీ వాళ్ళకు తెలిసిన వ్యక్తులకు చెక్కులు ఇష్యూ చేస్తున్నారండి. అవును, వాళ్ళ మనుషులకే చెక్కులు ఇష్యూ చేస్తున్నారు. మరి వేరే తతిమ్మ వాళ్ళు ఎక్కడికి పోవాలి? నాకు డౌట్ వచ్చి నేను నారాయణఖేడ్ ఎమ్మెల్యేకి అడిగితే టైం లేదు, తర్వాత మాట్లాడుతానని చెప్తున్నారండి. అంటే ఒక మీడియా వాళ్ళు డౌట్ వచ్చి అడిగితే దానికి ఆన్సర్ ఇవ్వాలి కదా, ఎందుకు ఇస్తలేరు? ఎందుకంటే వీళ్ళ మనుషులకు వీళ్ళు చెక్కులు ఇష్యూ చేస్తున్నారండి, వేరే వాళ్ళకి చేస్తలేరు. ఎందుకంటే నేను ఇంతకుముందు నారాయణఖేడ్ ఎమ్మెల్యే సార్కి అడిగాను. నేను సార్, తల్లి తండ్రి ఎవరు లేరు, ఒక అమ్మాయి మ్యారేజ్ చేయాలి, చందాలు వసూలు చేస్తున్నాము, మీరు కూడా హెల్ప్ చేయాలని చెప్పాము మేము. ఎమ్మెల్యే గారు ఏమన్నారంటే, నారాయణఖేడ్ ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, నేను పూర్తి సాయం చేస్తాను, అమ్మాయి గురించి టెన్షన్ పడద్దని చెప్పారు. అయిన టైంలో రేపు మ్యారేజ్ ఉంది కనుకనే హ్యాండ్ ఇచ్చేశారండి. నా దగ్గర 10 రూపాయలు కూడా లేవు, నేనేమీ సాయం చేయలేను, మళ్ళా సంవత్సరం చూద్దామని ఇలా మోసం చేశారండి. మరి ఇలా మోసం చేసిన ఎమ్మెల్యేకు ఎలా నమ్మాలి చెప్పండి? అంటే ఇప్పుడు ఈ చెక్కులు ఇష్యూ చేస్తున్నారు కదా, కళ్యాణి లక్ష్మి, షాదీ ముబారకు, ఎలక్షన్ వచ్చినాయి, ఎలక్షన్ మూమెంట్లో ఓట్లు సాగించుకోవాలని ఇలా చేస్తున్నారండి. ఎలక్షన్ అయిపోయినాక ఎవరు ఏ ఎమ్మెల్యే ఎంపీ ఎవరు పట్టించుకోరండి. ఎందుకంటే నేను ఎమ్మెల్యే గారికి ఏమన్నానంటే, సార్, తల్లి తండ్రి లేని వాళ్లకు, అనాథ పిల్లలకు ఆదుకోవాలని ఎన్నోసారి ఫిర్యాదు చేస్తే సరే పట్టించుకోలేదు. కుంటి వాళ్ళకు సాయం చేయమని చెప్పాను, నేను పట్టించుకోలేదు. గుడ్డి వాళ్లకు సాయం చేయమని చెప్పాను, పట్టించుకోలేదు. అనాథ పిల్లలకు హెల్ప్ చేయాలని కూడా చెప్పాను, పట్టించుకోలేదు. ఎందుకంటే తల్లి తండ్రి ఎవరు లేని వాళ్ళు, అనాథ పిల్లలకు మనం మ్యారేజ్ చెప్పిస్తే పుణ్యం వస్తుందని చెప్పితే సాయం చేస్తానని, నేను హెల్ప్ చేస్తానని నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ నారాయణఖేడ్ ఎమ్మెల్యే గారు ఎలా నమ్మాలి? ఇప్పుడు ఎమ్మెల్యే గారు వార్తలు పెట్టిస్తారు, వాళ్ళకు ఇష్టమునంటే వార్తలు పెట్టిస్తారు, వాళ్ళు చెప్పినట్టే వార్తలు పెట్టిస్తారు. కొన్ని పత్రికలలో వాళ్ళు డబ్బులు ఇచ్చి వార్తలు పెట్టించుకుంటారండి. కానీ మొహమ్మద్ చాంద్ బాషా ఎవరి దగ్గర డబ్బులు తీసుకొని వార్తలు పెట్టాను నేను. ఎందుకంటే నేను డిస్ట్రిక్ట్ స్టాఫ్ రిపోర్టర్ మొహమ్మద్ చాంద్ బాషాని. మా ఛానల్ని లైక్ చేయాలి, ఫేస్బుక్లో, ట్విట్టర్లో, గ్రూపులలో కూడా షేర్ చేయాలని కూడా తెలియజేస్తున్నాను. డేట్ చూడు ఎప్పటిదాకా ఉంది, టైం ఉన్నది, కానీ తొందరగా మీరు బ్యాంకులలో వేసుకుంటే మళ్ళీ మీకు అవుతున్నది, తొందరగా ఇచ్చేద్దామని చెప్పేసి ఈరోజు ఆదివారం అయినా కూడా ఈరోజు ప్రోగ్రాం పెట్టడం జరిగింది. అధికారులు ఎవరైనా ఉన్నా లేకున్నా కూడా. అందుకే మీకు చెప్పేదేం లేదు, ప్రతిదీ మీరు చూస్తా ఉన్నారు. ఎక్కడ ఒక్క రోజు కూడా ఆలస్యం కాకుండా ఎప్పటిదప్పుడు మీకు సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక కళ్యాణ లక్ష్మి చెక్కులు అది కూడా ఎక్కడ నా దగ్గర ఎక్కడ ఆగుతలేవు. అప్పుడు వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు 5 ఏళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అనగానే 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఆపారు. కానీ ఇప్పుడు మనము ఏ పార్టీకి సంబంధం లేకుండా ఏ పార్టీ వాళ్ళైనా సరే ఆడపిల్ల పెళ్లి చేయాలంటే కష్టమవుతుంది అనే ఉద్దేశంతో ప్రభుత్వం తరఫున వచ్చిన ₹1,00,000 ఎవరిది వాళ్ళకు అప్పుడు సంతకం పెట్టేసి తొందరగా తెప్పించిస్తాము. పెళ్లైన 2 నెలలకే వస్తున్నది. అప్పుడు ఏడాది 2 నెలలు కూడా రాలేదు. కానీ ఇప్పుడు పెళ్లైన 2 నెలలు తప్పితే ఎక్కువ అంటే 3 నెలలు. అంత లోపలనే మీకు కళ్యాణ లక్ష్మి చెక్కులు, షాదీ ముబారక్ చెక్కులు వస్తున్నాయి. కాబట్టి ఇంకొకటి ఏం చెప్తా ఉన్నా మీకు, ఎప్పుడంటే కొన్ని ఆగిపోయినాయి. ఇప్పుడు 100, 150 మొత్తం తాలూకాలు ఆగిపోయినాయి. ఎందుకంటే వాళ్ళు సర్టిఫికేట్ లేవు. ఐసీడీ అంగన్వాడికి వెళ్ళి సర్టిఫికేట్ తెమ్మంటే వయసుకు ఆడ సర్టిఫికేట్ తేలేదు. మళ్ళీ పోనీ స్కూల్లో చదివినట్లు ఏమైనా ఉన్నదంటే స్కూల్లో చదివినట్లు లేదు. ఇక స్కూల్లో వయసు తక్కువ ఉన్నప్పుడే పెళ్లి చేస్తున్నారు. 18 ఏళ్లు నిండక ముందు పెళ్లి చేస్తే మీకు అసలు కళ్యాణ లక్ష్మి రాదు, ఆ రూల్ గారు. కాబట్టి కొంతమంది తహసీల్దారులు ఉంటేనేమో పోనీ చూసి చూడట్లు ఇచ్చి పెడతారు. కానీ ఇప్పుడు గవర్నమెంట్ స్ట్రిక్ట్ చేసింది. సబ్ కలెక్టర్ వచ్చింది మనకు, కాబట్టి కలెక్టర్ కూడా కొత్త కలెక్టర్ వచ్చింది, చాలా స్ట్రిక్ట్ గా చేస్తున్నది. 18 ఏళ్లు దాటితేనే పెళ్లి చేయాలి. ఇంకా నాకు అడిగితే 19, 20 ఏళ్లకు చేయాలి. అప్పటిదాకా ఆడపిల్ల పెళ్లి చేయకూడదు. తర్వాత సర్టిఫికేట్ తీసుకొని పెట్టుకోండి. ఎందుక మంచి స్కూల్లో చదివితే సర్టిఫికేట్ 18 ఏళ్ళు దాటిన సర్టిఫికేట్ మీరు తీసుకొని పెట్టి అప్లై చేస్తే తొందరగా వస్తుంది. లేకుంటే ఇప్పుడు 100-150 మంది
అట్లనే ఆగిపోయినాయి ఇప్పుడు. ఎందుకంటే వయసు లేదు వాళ్ళకు. అంగన్వాడీలోకి వెళ్ళి సర్టిఫికేట్ తెమ్మంటే తెస్తలేరు. స్కూల్లోనేమో చదివిండ్రు కానీ చదవలేదని సర్టిఫికేట్ తెచ్చారు. వాళ్ళ వయసు కొంతమంది కరెక్ట్ తెచ్చిండ్రు, కొంతమంది ఏమో తక్కువ ఉన్నది వయసు. వాళ్ళు హెడ్ మాస్టర్లు ఇవ్వమంటే మేము ఇయ్యము, ఎంత ఉన్నదంతా రాసిస్తామని హెడ్ మాస్టర్లు అంటున్నారు. దాంతో మీకు కళ్యాణ లక్ష్మి రాకుండా పోతున్నది. కాబట్టి మీరు ముఖ్యంగా ఈ 18 సంవత్సరాలు దాటినాకనే పెళ్లి చేసే ప్రయత్నం చేయండి. ఎవరైనా రాని తక్కువ వయసు పడి రాని ఉంటే మనం చూద్దాం దానికి ఎట్లా చేయాలని నేను మళ్ళీ చెప్తా. ఆఫీసర్లకు అడిగిన ఇది ఒక్కసారి ఇచ్చిపెట్టమని, ఒకవేళ ఇస్తే సంతోషం, లేకుంటే ఎట్లా చేయాలని నేను చెప్తా. అటువంటి ఊళ్ళో ఏమైనా ఆగిపోయినాయి ఉంటే పర్సనల్ గా నాకు వచ్చి కలువండి. ఇక ప్రభుత్వం ఇంత ప్రతిష్టాత్మకంగా మీకు అన్ని కార్యక్రమాలు చేస్తుంది. ఇప్పుడు 10 ఏళ్ల నుంచి మీకు రేషన్ కార్డు ఇవ్వలేదు. రేషన్ కార్డు వచ్చినాయా లేదా మీకు ఊర్లలో? కొత్త రేషన్ కార్డు వచ్చినాయా లేదా? కొత్తగా పెళ్లైన వాళ్ళ పేర్లు కూడా అట్లా మళ్ళీ పిల్లలు పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు పెద్దగైన వాళ్ళకు వాళ్ళ పేర్లు కూడా యాడ్ చేసినాం. మళ్ళీ వాళ్ళకి సన్న బియ్యం ప్రతి కార్డుకు ప్రతి మనిషికి 6 కిలోల సన్న బియ్యం ఇస్తున్నాం. ఇంతకుముందు దొడ్డు బియ్యం ఇచ్చినాం. ఇప్పుడు 1 కిలో బియ్యం ఇవ్వాలంటే గవర్నమెంట్ మీద 55 రూపాయలు భారం పడుతుంది. 55 రూపాయలు 1 కిలో బియ్యం ఇవ్వాలంటే 55 రూపాయల కిలో కొనాలి, మీకు ఫ్రీగా ఇవ్వాలి. అంటే 6 కిలోలు ప్రతి ఒక ఇంట్లో 5 మంది కుటుంబ సభ్యులు ఉంటే 350 రూపాయలు వాళ్ళ గ్యాస్ సిలిండర్ 2 గ్యాస్ సిలిండర్లు వాడితే 1000 రూపాయలు అది లాభం అవుతుంది. మళ్ళా 200 యూనిట్ లోపల కరెంట్ ఉంటే ఆ కరెంటు బిల్లు కూడా మీరు కట్టే అవసరం లేదు. అదొక 1000 రూపాయలు, 1200. 1200 ఇదొక 1000, ఇదొక 600. మరి దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, ప్రతి ఒక్కరికి కూడా ఇది లాభం అవుతుందా లేదా, ప్రతి ఒక్క ఇంటికి లాభం అవుతుందని చెప్పి చెప్తా ఉన్నాను. అదొకటే కాకుండా ఎక్కడ పోయొచ్చినా, ఏ కొడుకు దగ్గరికి హాస్టల్కి పోయొచ్చినా, పిల్లల తల్లిగారింటికి పోయొచ్చినా, లేకుంటే యాత్ర పోయొచ్చినా కనీసం నెలకు ఒక 2-3 వేల రూపాయలన్నా బస్సులో తిరుగుతున్నారు. దాని తర్వాత ఉద్యోగాలు చేసే వాళ్ళైతే వాళ్ళకి నెలకు 5,000, 10,000 మిగులుతున్నాయి. హైదరాబాద్కి వెళ్ళి రోజు వచ్చిపోతే వాళ్ళకు ఇప్పుడు 1 రూపాయి లేకుండా, పాస్ లేకుండా వస్తున్నారు. వాళ్ళందరికీ 5,000, 10,000 రూపాయలు మిగిలిపోతున్నాయి. మరి గవర్నమెంట్ మళ్ళా రైతు బంధు ఇస్తే, మళ్ళా రైతు రుణమాఫీ చేస్తే 2 లక్షల రూపాయల దాకా, మళ్ళీ ఇందిరమ్మ ఇండ్లు అప్పుడేమో రాజశేఖర రెడ్డి పీరియడ్ లా 1,00,000 రూపాయలు ఇచ్చినాం మనం. ఇప్పుడు 5-5 లక్షలు, ఒక్కొక్కరికి 5-5 లక్షలు ఇస్తున్నాం. ఫస్ట్ విడతల అందరికీ ఊరికి వాళ్ళ జనాభా మీదకి వెళ్ళి మొత్తం ఇండ్లు ఇచ్చినాం. అళ్ళకెళ్ళి కొంతమంది 2-3 కట్టుకోలేదు, కొన్ని జాగాలో 10 మంది కట్టుకోలేదు, కొన్ని జాగాలో 5 మంది కట్టుకోలేదు. కట్టుకోకపోతే మళ్ళా కట్టుకుంటాం సార్ అంటే, సరే మళ్ళా కూడా ఇస్తాం, ఇప్పుడు రాసి ఇంటి ఫస్ట్, లేకుంటే ఇల్లు వేస్ట్ అవుతుంది. వాళ్ళు ఏం చెప్పిందంటే 112 మంది ఏ ఊర్లో అయితే కట్టుడు సురు పెడతారో వాళ్లకు మళ్ళా కొత్త ఇండ్లు ఇస్తామని. ఇప్పుడు మనం 50 ఇండ్లు తీసుకుంటాం. 10-20 మంది కూడా కట్టకపోతే వాళ్ళకి కొత్త ఇండ్లు రావిగా. అదే 50 ఇండ్లు తీసుకొని వాళ్ళకు ఒక 30 ఇండ్లు కట్టుడు సురు పెట్టాం అనుకో, మళ్ళీ కొత్త వేస్తాయి. 20 ఇండ్లు మీ ఊరికి శాంక్షన్ చేసినాం. ఒక 12-15 ఇండ్లు కడితే మళ్ళీ కొత్త ఇస్తారు. కానీ నువ్వు 8, 9, 10 దాటకపోతే, సగం కంటే ఎక్కువ దాటకపోతే అసలు మీకు మళ్ళీ కొత్త ఇండ్లు రావు. ఇక చాలా మంది ఏమో కట్టుకునే వాళ్ళు ఉన్నారు. ఫస్ట్ ఏమో బిల్లులు వస్తాయో రావు అనుకున్నారు. ఈ టీఆర్ఎస్ వాళ్ళు ఏమో ఉల్టా ప్రచారం చేసిండ్రు. వాళ్ళు ఎప్పుడు ఇవ్వాలి అన్నారు. ఇచ్చుడు సూరు పెట్టాక బిల్లులు వచ్చినప్పుడు చూద్దాం కానీ అనాలి. ఇప్పుడు బిల్లులు వచ్చినాక అందరు నోట్లు మూతపడ్డాయి. మళ్ళా చిన్న ఇంట్లో ఎవడు ఉంటాడు ఈ పొదలేపు, ఆ చిన్న ఇల్లు అది అన్నారు. డబుల్ బెడ్రూమ్ వస్తున్నది, హాల్ వస్తున్నది, కిచెన్ వస్తున్నది, దేవుని రూమ్ వస్తున్నది, బాత్రూమ్ వస్తున్నది. ఇంతకంటే గుడిసెలు ఉండేటోనికి ఇంతకంటే ఏం కావాలి? గరీబోనికి ఇంతకంటే ఏమన్నదా? అప్పుడు ఖాళీ ఎందుకడికి అడవిలు ఉంటుండే ఎస్టీ సోదరులు అందరూ వాళ్ళకి చిన్న ఇందిరమ్మ ఇండ్లు, కూన పెంకిళ్ళు కట్టిస్తేనే ఎంతో సంతోషపడ్డారు. దాని తర్వాత రాజశేఖర రెడ్డి పీరియడ్ లా స్లాబ్ ఇల్లు కట్టించినాం. స్లాబ్ ఇల్లు కట్టి సంతోషపడ్డారు. కానీ అది కూడా చిన్నగానే ఉండే. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ పిల్లలకు వాడు అవుతుంది, తల్లిదండ్రులకు అవుతుంది. మరి వంట చేసుకోవడానికి సపరేట్ రూమ్ ఉన్నది, దేవుని రూమ్ సపరేట్ ఉన్నది. అంత పెద్ద ఇల్లు వస్తున్నది. మీరు ఒక పోయి చూసుకుంటే మీకు తెలుస్తుంది. ఏమన్నా కట్టింది మోడల్ ఉంటే పోయి చూడండి. చాలా మొన్న రాపర్తిలో మొన్ననే గృహప్రవేశం చేసిన ఒక ఇంటికి వాళ్ళు ఫస్ట్ సూరు పెట్టిన ముగ్గు వాళ్ళకే ఫస్ట్ బిల్ వచ్చింది. మళ్ళీ వాళ్ళదే కంప్లీట్ అయింది. వాళ్ళది మొత్తం బిల్లు ఇచ్చినాము. సంతోషంగా ఉన్నారు, గృహప్రవేశం చేసుకున్నారు, పూజ చేసుకొని ఇంట్లోకి పోయాను. ఇప్పుడు కూడా మళ్ళీ ఈ పొద్దు రేపు మొన్న రేవంత్ రెడ్డి గారు కూడా భద్రాచలంలో ఇల్లు మొత్తం కంప్లీట్ అయినాయి. ఈయన గృహప్రవేశం చేశాం. ఇప్పుడు మనం కూడా ఇంకా మన రెడీ ఉన్నాయి. ఇరకపల్లి, తర్వాత దుదగొండ, తర్వాత మళ్ళా రాపర్తి, మళ్ళా జూకల్, ఇవన్నీ గ్రామాలలో 3-4 ఇండ్లు మొత్తం కంప్లీట్ దగ్గరికి వచ్చినాయి. అవి కంప్లీట్ అయితే మళ్ళీ అవి కూడా మనము మళ్ళా రిబ్బన్ కట్ చేసి గృహప్రవేశాలు చేసుకుంటాం. మరి 5 లక్షలు ఇది మళ్ళీ అవకాశం రాదు. పైసలు లేవు ఉన్నప్పుడు చూద్దామంటే ముంగట వస్తుందో రాదో గ్యారంటీ లేదు. పైసలు భాగ్యాన్ని తీసుకురండి.
లేకుంటే గ్రూపులో లోన్ ఇస్తారు 1 లక్ష రూపాయలు, ఆ లోన్ అయినా తీసుకోండి, అందులోకి ఇంత వేసుకోండి. మనకి ఇక వానలు పడి 15 దినాలు ఆలస్యమైంది మనకు ఉసుక. చెక్కులకి ఎట్లా ఆలస్యమైందో ఉసుక రానికి కూడా 15 రోజుల నుంచి మొత్తం అన్ని నీళ్లు మొత్తం పొంగి పొర్లిపోయి ఉసుక మొత్తం కొట్టుకపోయింది, ఉసుక క్వారీలు కొట్టుకపోయినాయి, లారీలు పోకొచ్చినాయి అండ్లకు. కాబట్టి పొద్దున కూడా కలెక్టర్తో మాట్లాడినా మాకు నష్టమవుతున్నది, జల్దీ ఇసుక తెప్పియమంటే వేరే దిక్కుపోయేది చూసి తెప్పిస్తామన్నారు. ఈ 2-3 దినాల లోపల మనం ఓపెన్ చేసుకుంటాం. ఓపెన్ చేసుకుంటే మీరు ట్రాక్టర్లు లేకుంటే ఎవరికైనా కిరాయి డీజిల్ పోసుకొని ఎవరికైనా అడిగి తీసుకొని పోతే కూడా అడికెళ్ళి మీకు 8 నుంచి 10 ట్రాక్టర్లు ఒక్కొక్క ఇంటికి మీకు ఉసుక ఫ్రీగా ఇస్తారు. కాబట్టి ఇది జర ఆలస్యమైంది మనకు. అదైతే ఇంకో 1 లక్ష రూపాయలు 80,000 రూపాయలైనా మీకు లాభం అవుతుంది. కాబట్టి అన్ని విధాల ప్రభుత్వం ముందుకు వచ్చి ఇన్ని విధాలు ఆదుకుంటున్నది. ఆ ప్రభుత్వాన్ని మర్చిపోకూడదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో అన్ని మంచి పనులు చేస్తుంది, చెప్పుకోడు తక్క చేసుడెక్క. ఇంతకు ముందు 8 ఏళ్ల ప్రభుత్వం వాళ్ళది 10 ఏళ్ల నుంచి కేసీఆర్, ఇప్పుడు వాళ్ళదేమో చెప్పుడెక్క చేసుడు తక్క. అది చేసాం ఇది చేసాం అనాలే, మూసేదికి బెల్లం పెట్టమనాలే, నాకు మనాలే, ఇన్ని ఇస్తున్నాం అన్ని ఇస్తున్నాం, అదే మేమే చేసినాం, కాంగ్రెస్ వాళ్ళు ఏం చేయలేదు అని మాట ఇంకా అదే చెప్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఏం చేయలేదు, అన్ని మనం చేసినాం కానీ ఇంకా కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిండ్రు అంటారు. కాబట్టి ఇక కొంతమంది టీఆర్ఎస్ నాయకులు ఇంతకు ముందున్న ఎమ్మెల్యే ఆడబోయి ఈడబోయి అవి ఇవి ఏమేమో చెప్తున్నాడు. అన్ని అబద్ధం ప్రచారం చేస్తున్నాడు, మొత్తం అన్ని అబద్ధం ప్రచారమే. అన్ని వాళ్ళు చేసింది ఏమీ లేదు. కాబట్టి మీరందరూ కూడా మిషన్ భగీరథ అన్నారు, నీళ్ళది చాలా కష్టం ఉన్నది. నీళ్ళది మొత్తం అన్ని కొత్త మూటలు తెప్పించి పైప్ లైన్ ఎక్కడెక్కడ పోయిందో అక్కడెక్కడ వేయించి సపరేట్ లైన్ కరెంట్ వేయించి అయినా కూడా కొన్ని ఇంకా నీళ్లు సరిగా వస్తలేవు. అంటే మొత్తము మడ్డి వస్తున్నాయి నీళ్లు. దానికి మందు కలిపినా ఎంత మందు కలిపినా కూడా మడ్డి పోతలేదు. మళ్ళీ తాగి ఆరోగ్యాలు ఖరాబ్ కాగలే అని ఊర్లలో ఉన్న బోర్లతోనే నీళ్లు తాగమని చెప్పినాం. 8-10 దినాల నుంచి ఇంచుమించు నీళ్లు ఆడ మిషన్ భగీరథ బంద్ చేసింది. ముందే రాకుండా సరిగా ఆ నీళ్ళ దిక్కెళ్ళి మళ్ళీ ఇప్పుడు ఎక్కువ మనకు కష్టమైతా ఉంది నీళ్లకు. కాకపోతే ఇప్పుడు అన్ని గిల్టర్లు మొన్ననే మంచిగా చేసారు. ఇప్పుడు ఈ పొద్దు రేపట్లో అన్ని గ్రామాలకు కూడా నీళ్లు ఇడిచే ప్రయత్నం చేస్తారు. అది ఒకటే కాకుండా ఇంకా ఎక్కడెక్కడ బోర్లు ఉన్నాయో, ఎక్కడెక్కడ మోటార్లు ఉన్నాయో ఖరాబ్ అయితే అవన్నీ బోర్లు ఇంకా కొన్ని నీళ్లు తక్కువైతే ఇప్పుడు నీళ్లు పెరిగినాయి, భూగర్భ జలాలు పెరిగినాయి, వానలు ఎక్కువ పడి. కాబట్టి ఆ బోర్లే కూడా మీ దగ్గర నీళ్లు అవి కూడా వాడుకునే ప్రయత్నం చేయండి, అవి కూడా తాగే ప్రయత్నం చేయాలి. నీళ్లు మనకు ఎక్కడ కూడా తక్కబడకుండా ఉంటాయని మీ అందరికీ చెప్తా ఉన్నాం. ఎప్పటికప్పుడు మనం పెండింగ్ పెట్టకుండా మనం చేసుకుంటూ పోతా ఉన్నాం. కాబట్టి దీనికి ఎవరు మంచిగా చేస్తుందని ఆలోచన చేయండి. లేకుంటే మళ్ళా గాడిద గుర్రం ఒక్క దగ్గర కట్టేస్తే లాభం లేదు. వాళ్ళ 10 ఏళ్లు చూసిండ్రు, చూసి మళ్ళా వాళ్ళే ఇంకా అసలు నాకు చెప్పాలంటే ఊర్లలో ఏడ కూడా కారు గుర్తు టీఆర్ఎస్ అనేది ఉండకూడదు. కాంగ్రెస్ అంతా మంచిగా చేసింది. ఇంకా అడుగుండి, ఇంకా చెప్పి సార్ ఇండ్లు కావాలి ఇంకా అడుగుండి, రేషన్ కార్డు రాలేదు మాకు రేషన్ కార్డులు అడుగుండి. సార్ ఉద్యోగాలు అంటే చాలా కష్టం ఉంది ఉద్యోగాలు ఇచ్చడం. కాంట్రాక్ట్ బేసెస్ ఇది అవుట్ సోర్సింగ్ లో కూడా మొత్తము చదువుకున్న పిల్లలకు మొత్తం మెరిట్ మీదనే ఇస్తున్నారు. ఇక మనకి చెప్పరాసి వంట వండేది గసుంటి హాస్టల్లో గవి ఇవేమని ఉంటే వేరే వాళ్ళకి ఇస్తున్నారు. కానీ అన్ని లేకుంటే అన్ని లెక్చరర్ కానీ టీచర్ కానీ ప్రతి అంగన్వాడీలో కూడా వాళ్ళకి చదువుకున్న పిల్లలకే ఇస్తున్నారు. అప్పుడు 10th ఉండే, ఇప్పుడు ఇంటర్మీడియట్ అయింది. కాబట్టి అందరికి చదివించాలని ఇంత ఎందుకు చెప్తున్నా అంటే చదివి ఉద్యోగం తెచ్చుకుంటే ఇక ఈ స్కీమ్లకు చూడరు, నాకు రేషన్ కార్డు రాలేదు లేకుంటే నాకు అది చూడరు. వాళ్ళ పిల్లలకు మంచిగా చదివిస్తారు, తల్లిదండ్రులు మంచిగా చూసుకుంటారు. కాబట్టి ఇంతగానో నేను ప్రెషర్ పెట్టి మరి అందరు చదివించాలని చెప్తా ఉన్నా. ఎప్పటికప్పుడు మనం పెండింగ్ పెట్టకుండా మనం చేసుకుంటూ పోతా ఉన్నాం. కాబట్టి దీనికి ఎవరు మంచిగా చేస్తుందని ఆలోచన చేయండి. లేకుంటే మళ్ళా గాడిద గుర్రం ఒక్క దగ్గర కట్టేస్తే లాభం లేదు. వాళ్ళ 10 ఏళ్లు చూసిండ్రు, చూసి మళ్ళా వాళ్ళే ఇంకా అసలు నాకు చెప్పాలంటే ఊర్లలో ఏడ కూడా కారు గుర్తు టీఆర్ఎస్ అనేది ఉండకూడదు. కాంగ్రెస్ అంతా మంచిగా చేసింది. ఇంకా అడుగుండి, ఇంకా చెప్పి సార్ ఇండ్లు కావాలి ఇంకా అడుగుండి, రేషన్ కార్డు రాలేదు మాకు రేషన్ కార్డులు అడుగుండి. సార్ ఉద్యోగాలు అంటే చాలా కష్టం ఉంది ఉద్యోగాలు ఇచ్చడం. కాంట్రాక్ట్ బేసెస్ ఇది అవుట్ సోర్సింగ్ లో కూడా మొత్తము చదువుకున్న పిల్లలకు మొత్తం మెరిట్ మీదనే ఇస్తున్నారు. ఇక మనకి చెప్పరాసి వంట వండేది గసుంటి హాస్టల్లో గవి ఇవేమని ఉంటే వేరే వాళ్ళకి ఇస్తున్నారు. కానీ అన్ని లేకుంటే అన్ని లెక్చరర్ కానీ టీచర్ కానీ ప్రతి అంగన్వాడీలో కూడా వాళ్ళకి చదువుకున్న పిల్లలకే ఇస్తున్నారు. అప్పుడు 10th ఉండే, ఇప్పుడు ఇంటర్మీడియట్ అయింది. కాబట్టి అందరికి చదివించాలని ఇంత ఎందుకు చెప్తున్నా అంటే చదివి ఉద్యోగం తెచ్చుకుంటే ఇక ఈ స్కీమ్లకు చూడరు, నాకు రేషన్ కార్డు రాలేదు లేకుంటే నాకు అది చూడరు. వాళ్ళ పిల్లలకు మంచిగా చదివిస్తారు, తల్లిదండ్రులు మంచిగా చూసుకుంటారు. కాబట్టి ఇంతగానో నేను ప్రెషర్ పెట్టి మరి అందరు చదివించాలని చెప్తా ఉన్నా. కళ్యాణ లక్ష్మి తిరుగుతున్నారు.
పెళ్లిళ్ళు 14-15 ఏళ్ళు కాగానే పెళ్లి చేస్తున్నారు, అత్తగారింటికి పట్టిస్తున్నారు. ఆ పిల్లకి ఏం తెలియదు, అత్తగారింటి ఎట్లా సంసారం చేయాలని కూడా తెలియదు. మొగతో ఎట్లుండాలి, అత్తతో ఎట్లుండాలి, ఆడబిడ్డతో ఎట్లుండాలి అది కూడా ఏం తెలియదు. కాబట్టి ఒక 20 ఏళ్ళు వస్తే ఆడపిల్ల 21 సంవత్సరాల దాకా పెరుగుతుంది, మగ పిల్లగాడు 25 ఏళ్ల దాకా పెరుగుతాడు. అంటే నేను డాక్టర్ చెప్తున్నాను, పెరుగుదల కంప్లీట్ అయ్యేది 25 ఏళ్ళు అయితేనే మగోళ్ళు ఫుల్ పెరుగుతారు, ఆడపిల్లలు 21 ఏళ్ళు అయితేనే ఫుల్ పెరుగుతారు. కాబట్టి ఆడపిల్లలకు 21 ఏళ్ళకి చేయాలి, కానీ ఇక 20 ఏళ్ల దాకానన్నా పెళ్లి చేయకుండా చదివిపోయింది, మళ్ళా డిగ్రీ దాకా చదివిపోయింది. ఆడపిల్లలకు చదువు లేకుండా అట్లే పెళ్లి చేస్తాం అనుకోండి, వాళ్ళే మంచిగా చదువుతున్నారు, వాళ్ళకే ర్యాంకులు ఎక్కువ వస్తున్నాయి, ఉద్యోగాలు వాళ్ళకే వస్తున్నాయి. కాబట్టి అందరు సీట్లన్నీ వాళ్ళే కొట్టుకుంటున్నారు. కాబట్టి ఆడపిల్లలకు, ప్రతి ఆడపిల్లలకు డిగ్రీ దాకా చదివిపోయాలని చెప్పేసి చెప్తూ, ఇప్పుడు వల్ల మండల వారీగా మీరు అందరూ ఒక్కొక్కరు పిలుస్తాం రండి.